రాత్రి ఏం జరిగింది? కొట్టారు. ఎందుకు కొట్టారు? దేనికోసం కొట్టారు? నిన్ను రాత్రి ఎందుకు కొట్టారు? ఫోటోలు తీసావు కదా, ఎంతమంది అమ్మాయిలు ఫోటోలు తీసా? తప్పు కాదు. ఫోటోస్ ఓపెన్ చేస్తాను, ఆ ఫోటోస్ ఓపెన్ చేస్తాను. వేరే విజయవాడ सरकारी సేవలు వచ్చి కర్లా కాస్తున్నాడు.
ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారండి. వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే ఇతనే తీస్తున్నాడా, ఇతని వెనక ఎవరన్నా ఉండి ఇలాంటి పనులు చేపిస్తున్నారా అనేది ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. ఇటువంటి వారికి కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు సార్. పక్కనండి మిమ్మల్ని పంపిస్తున్నా మీడియా ప్రతి వాడు కలిసి అయిపోయా అంటే మీడియా కూడా ఎలా చేయరు. మీరు పెద్ద గొప్ప పెట్టు. సార్ ఒక్క నిమిషం మీరు 55 సార్. రజిక సార్ క్యాస్ట్. ఫోటోస్ అవి ఓపెన్ చేస్తాం. ఆ ఫోటోస్ ఓపెన్ చేస్తాం వేరే విజయవాడ కాపలా కాస్తున్నాడు. మేము జరుగుతాము సార్. చెట్టులో కూర్చోబెడుతుంటారు. ఏం చేస్తారు? చెప్తా ఉంటాం.
చర్చలో కూర్చోబెడుతుంది ఏం చేస్తారు నేను అందరూ మీడియా మిత్రులు కూడా ఉన్నారు. మీడియా మిత్రులు నేను హామీ ఇస్తాను. మీరు చట్టపరమైన చర్యలు ఏం చేయాలో ఆ విషయంలో ఏం చేయాలో అన్నీ చేస్తాం. మీకు న్యాయం చేస్తాను నేను హామీ ఇస్తాను. దాన్ని కట్టుబడి చెప్పాలి సార్ ఒకసారి కొంచెం డిస్టెన్స్ మీడియా వాళ్ళు మనం ఆ స్టైల్ ఏది ఎక్కడి నుంచే కొట్టుకుంటూ తీసుకెళ్తాం. ఎన్నో మీడియా పరంగా చెప్పండి. స్వేచ్ఛ గౌరవం ఉన్న మహిళా దినోత్సవం ఈ రోజు. అయితే ఈ మహిళా దినోత్సవం రోజున మరి తుమ్మపూడి గ్రామంలో ఆంజనేయులు అనే వ్యక్తి 45-50 లోపు ఉండొచ్చు ఏజ్. అయితే తను ఏం చేశాడంటే కాలేజీకి వెళ్లే పిల్లల్ని చిన్న పిల్లల్ని అలాగా 3 ఇయర్స్ నుంచి ఫొటోస్ తీస్తానే ఉన్నాడని మరి మా దృష్టికి వచ్చింది. అయితే ఇది ఎలా కనుగొన్నారంటే ఒక అమ్మాయి కాలేజీకి వెళ్తా గ్రహించి తన దగ్గర ఫోన్ లాక్కొని మరి కొట్టి ఆ ఫోన్ లో తన ఫోటోలు ఉంటే అవి డిలీట్ చేసుకుందంట. ఆ డిలీట్ చేసుకున్న తర్వాత మరలా చూస్తామంటే వేరే తనకు సంబంధించిన అమ్మాయి ఫోటో వచ్చింది. అలాగా చాలా ఫోటోలు వచ్చేసరికి తన్ని ఎందుకు ఇలా తీసేవని ప్రశ్నించి ఆ అమ్మాయి వల్ల కాకపోతే ఈ రోజున ఎక్కడో అతను పారిపోతుంటే ఈ తుమ్మపూడి గ్రామం సంబంధించిన వాళ్ళు గ్రామస్తులు అతన్ని తీసుకొచ్చి చర్చిలో పెట్టడం జరిగింది. అతను ఏ విధంగా తీసాడో ఎటువంటి ఆలోచనతో తీసాడో మనకు సంబంధం లేదు. కానీ ఈ గ్రామ ప్రజలందరూ కూడా చాలా భయపడుతున్నారు. ఎందుకంటే 7,000కు పైగా ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి అంటే అది ఎంత దురదృష్టకరమో ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజున ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి అతను ఒక తండ్రి వయసులో ఉన్నాడు, తాత వయసులో ఉన్నాడు. అయినప్పటికీ కూడా పిల్లల పట్ల అసభ్య ప్రవర్తన ఫొటోస్ తీయడం అనేది చాలా తప్పు పని. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే నేను ఇక్కడ జడ్పీటీసీగా ఉన్నాను. నేను వచ్చి ఇక్కడ వీళ్ళని అడిగినప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే అమ్మ ఇక్కడ అతన్ని ఎందుకు కాపాడుతున్నారో మాకైతే తెలియట్లా. మేము న్యాయం కోసం మాకు సంబంధించినటువంటి ఎవరో నరా శ్రీనివాసరావు అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళాం. అతను ఏం చెప్పాడంటే రాత్రికాల సమయంలో నేను మీకు న్యాయం చేస్తానని అతను కాపాడినట్టు వీళ్ళు చెప్పారు మాకు. అయితే అతను ఇంత మట్టికి కూడా న్యాయం చేయలేదు. కనీసం ఈ పరిసర ప్రాంతానికి కూడా అతను రాలేదని గ్రామస్తులు మాకు ఇచ్చిన సమాచారం. నేనేం చెప్తున్నానంటే మరి నారా లోకేష్ గారు మన మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలంలో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవటం ఎంత మట్టికి కరెక్ట్ అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ప్రశ్నించడం వల్ల అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో మాకు తెలుసు. నేనేం చెప్తున్నానంటే ఇలాగా మరి ఫొటోస్ పెడతాం గానీ వీడియోస్ తీయటం గానీ మరి బాలికల
గానే వాళ్ళు యవనస్తులు యూత్ మరి కాలేజీకి వెళ్తున్నారు, వాళ్ళకి వివాహాలు కావాలి. ఇలా అసభ్య ప్రవర్తన ఫొటోస్ తీయడం వల్ల అతను ఎలాంటి శిక్ష ఖండిస్తారో ఒకసారి గమనించాలి. మాకు తుమ్మపూడి గ్రామ ప్రజలు అదేవిధంగా చిలువూరు గ్రామ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే మాకు న్యాయం కావాలి. న్యాయంతో పాటు మరలా మేము కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆ కంప్లైంట్ ఇచ్చిన దానికి మేము డ్యూటీలకు వెళ్ళాలి, పనులకు వెళ్ళాలి, మా మీద మరలా హెరాస్మెంట్ ఏమైనా ఉండిద్దామో అలాంటిది ఏమీ లేకుండా మాకు మాత్రం న్యాయం కావాలి అని ఈ తుమ్మపూడి గ్రామ ప్రజలు అదేవిధంగా చిలువూరు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. మరి తుమ్మపూడి గ్రామంలో సాక్షాత్తు మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ గారి మంత్రి గారి నియోజకవర్గంలో మహిళల ఫోటోలు తీస్తూ ఆంజనేయులు అనే వ్యక్తి నిన్న సాయంత్రం దాదాపు 7,000 మంది మహిళల ఫోటోలు తీసి దొరికితే ఈ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ సర్పంచ్ అయిన నర్రాసీన్ గారు ఈ అందరికి న్యాయం చేస్తాను, అతని మీద చర్యలు తీసుకునేటట్టుగా మాట్లాడతామని చెప్పి నిన్నటి నుంచి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా అతన్ని తప్పించే ప్రయత్నం చేస్తూ అతను పారిపోతుంటే అతన్ని రవీంద్రపాడు దగ్గర తుమ్మపూడి చిలువూరు గ్రామానికి చెందిన అన్ని కులాలకు చెందిన మహిళల ఫోటోలు తీసి స్టూడెంట్స్ ఫోటోలు అన్ని కూడా తీస్తుంటే అతన్ని పట్టుకొచ్చి అప్పచెప్పారు. ఇది జరిగి దాదాపు 5-6 గంటల మధ్య జరుగుతుంటే మంగళగిరి నియోజకవర్గంలో పోలీసులు లేనట్టు ఎవరో ట్రైనింగ్ ఎస్ఐ గారు ఒక ఆయన వచ్చి మేము చర్యలు తీసుకుంటామంటే జనమందరూ దాదాపు 1000 మంది జనం ఈ రోడ్డు మీద కూర్చుంటే ఇంతవరకు సిఐ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఎవరు స్పందించకపోవడం దారుణమైన విషయం. దీని మీద మహిళల తరఫున వీళ్ళకి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమంతా కూడా అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ రోజు మహిళా దినోత్సవం రోజు మహిళలకు ఇలాంటి దారుణమైన సంఘటనలు జరగటం సిగ్గుచేటు. మంత్రి గారు ఇప్పుడైనా అక్రమ కేసులు పెడతాం మానేసి నిజంగా ఎవరు తప్పు చేస్తారో అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఈ రోజు మీ ఫోటోలు తీసిన ఆంజనేయులు, మీ ఐటీడీపీ కార్యకర్త, మీ పార్టీకి చెందిన వ్యక్తి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఈ గ్రామం నర్రాసీను వీళ్ళందరూ కలిసి అతను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మంత్రి గారు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే, నేను తాడేపల్లి మండల కార్యదర్శిని టీడీపీ. ఇప్పుడు లేడీస్ ఫొటోస్ తీసి తను ఎవరెవరికి స్పెండ్ చేశారో ఆ ఫొటోస్ అన్ని ఫస్ట్ తీసుకురావాలి. మెయిన్ పాయింట్ అతను ఎవరెవరికి ఇచ్చాడు, దీని వెనక ఎవరెవరు ఉన్నారో అందరు తీసుకురావాలి దృష్టికి. మెయిన్ 7,050 మంది ఫొటోస్ లేడీస్ ఆయన ఎన్ని రోజుల నుండి తీస్తున్నాడో అది మెయిన్ కావాలి మాకు. అతను తీసుకెళ్లి చర్చిలో కూర్చోబెట్టారు. ఆ మందిరం గురించి మేము మాట్లాడతాకి అర్హులం కాదు. మాకు న్యాయం అనేది జరగాలి. మెయిన్ పాయింట్ ఇది లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. మేము పార్టీల విధంగా మాట్లాడతల్లా, సాటి మహిళ లాగా నేను మాట్లాడుతున్నాను. మాకు న్యాయం అనేది జరగాలి. ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అవుతేనే చనిపోతానికి సిద్ధంగా ఉన్నారు లేడీస్ పిల్లలు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది పుట్టుకొని ఉన్నారో నాకు తెలియాలి. మెయిన్ పాయింట్ నేను చిలువూరులో ఉంటా. నేను రోజు డ్యూటీ ట్రైనింగ్ కి వెళ్తాక ఏం చేస్తానంటే చిలువూరు నుంచి తుంపుడు వస్తా. తుంపుడు స్టాప్ లో బస్ ఎక్కుతాం. మేము 6:40 అలా బస్సు వచ్చింది మాకు తెనాల నుంచి. ఆ బస్ ఎక్కడానికి వెయిట్ చేస్తాం. అక్కడ అంటే నేను నిన్న గమనించా, అంతకు ముందు ఎప్పుడు చేశాడో నాకైతే తెలియదు. నేను నిన్న మార్నింగ్ గమనించా. ఏంటి తను ఫోన్ అదే పనిగా తిప్పుతా అటు ఇటు చేస్తున్నాడు. అందుకని ఏం చేసా, అంకుల్ ఫోన్ ఏదైతే అది అయిందని చెప్పి ఫోన్ ఉన్నా లేకపోతే నాకు సంబంధం లేదు. నాకు డౌట్ వచ్చింది, ఫోన్ తీసుకున్నాను. చూసా ఫోన్ ఇవ్వనన్నాడు. ఫోన్ ఇవ్వాల్సింది లాక్కుంటే లాక్ వేసి నేను లాక్ మర్చిపోయా అన్నాడు. నువ్వు నాకు ఫోన్ ఇవ్వాల్సింది అంటే పైన 5 వీడియోలు తీసాడు. అప్పటికే 5 వీడియోలు నేను డిలీట్ చేసి పర్మనెంట్ డిలీట్ కూడా చేసేది. అంటే ఇంకిక్కడ ఆపేద్దాము అప్పుడే తీసుకొని స్టార్ట్ చేశాడు అనుకోని. ఈ రోజు దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో నల్లమూడి ఆంజనేయులు అనే వ్యక్తి ఇక్కడ ఉన్న మహిళలను వీడియోలు తీస్తున్నాడని, అదే విధంగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నా లేదా కాలేజీకి వెళ్తున్నా లేదా పనులు చేసుకుంటున్నా
అక్కడ కూర్చొని అతను వాళ్ళ వీడియోలు ఫోటోలు తీస్తున్నారని, అది అసభ్యకరంగా వాటిని పోస్ట్ చేస్తున్నారని చెప్పేసి గ్రామస్తులందరూ చెప్పడం జరిగింది. దాని మీద అతన్ని ఇక్కడే ఈ రోజు ఈ చర్చిలో పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు బాధితురాలి ఫిర్యాదు తీసుకొని దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతను మా అదుపులో తీసుకుంటాము. అతని మీద చట్ట ప్రకారం తగిన శిక్ష విధిస్తామని, చట్ట ప్రకారం తగిన చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ఉమెన్స్ డే రోజున ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. అయితే ఇమ్మీడియట్ గా మాకు ఈ విషయం తెలియగానే వెంటనే స్పాట్ లోకి వచ్చేసేసి బాధితురాల దగ్గర నుంచి స్వయంగా మేమే ఫిర్యాదు తీసుకొని 10 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతన్ని నిందితుడిని కూడా మా కస్టడీలో తీసుకొని ఇమ్మీడియట్ గా అతని మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని చెప్పేసి